గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఇండియా హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ a commemorative logo jointly with which country to mark 30 years of the establishment of diplomatic ties between the two countries. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతదేశం ఇటీవల ఏ దేశంతో సంయుక్తంగా స్మారక చిహ్నాన్ని ప్రారంభించింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి ఇజ్రాయెల్కి అండ్ ఇండియాకి 30 ఇయర్స్ జాయింట్లీ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో దాని సందర్భంగా ఇజ్రాయెల్ యొక్క నేషనల్ ఫ్లాగ్లో ఉన్న డేవిడ్ స్టార్ని, అలాగే ఇండియా యొక్క నేషనల్ ఫ్లాగ్లో ఉన్న అశోక చక్రాన్ని రెండింటిని కంబైన్ చేస్తూ 30 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి దీని యొక్క నెంబర్ని రిసెంబుల్ చేసేలాగా సో మనకు ఒక లోగోని ఆవిష్కరించడం జరిగింది. అటు ఇండియన్ అంబాసిడర్ టు ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ అంబాసిడర్ టు ఇండియా ఇద్దరు వర్చువల్గా పాల్గొని సో దీనిని ప్రారంభించారు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Centre has launched the revamped website and mobile app of the Central Government Health Scheme named by My Central Government Health Scheme. In which year was the CGHS scheme launched? సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రజెంట్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్కింగ్లో ఉన్నారో వాళ్ళు అండ్ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు పెన్షనర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రజెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళిద్దరూ కూడా హెల్త్ స్కీమ్స్కి సంబంధించి బెనిఫిట్ పొందేలాగా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనేది తీసుకొచ్చింది 1954లో. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్త్ పరంగా సర్వీసెస్ని పొందాలి అని చెప్పేసి ఇటీవల ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న వెబ్సైట్ని మళ్ళీ రివైజ్ చేసి మొబైల్ యాప్తో మనకి లాంచ్ చేయడం జరిగింది. అండ్ మన్సుఖ్ మాండవ్య ఆరోగ్య శాఖ మంత్రి గారు సో మై సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ దాదాపుగా 40 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయర్స్ దీని ద్వారా లబ్ధి పొందనున్నారని చెప్తున్నారు. టెలి కన్సల్టేషన్ని తీసుకోవచ్చు, ఇంకా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని పొందొచ్చు అని కూడా దీంట్లో చెప్పడం జరిగింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. The Spices Board of India has launched India's first portal for spices exports. What is the name of the portal? సో స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా మసాలా ఎగుమతుల కోసం భారతదేశపు మొట్టమొదటి పోర్టల్ని ప్రారంభించింది. దాని పేరేంటి అని అడుగుతున్నారు. సో జనరల్గా అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే ప్రపంచానికి ఎక్స్పోర్ట్స్ విషయంలో ఇండియా తరపున ఫస్ట్లో ఉన్నది మెరైన్ ప్రొడక్ట్స్, ఇవి ఎక్కువగా మనం చేస్తాం. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బాస్మతి రైస్, దాని తర్వాత నాన్ బాస్మతి రైస్, 4th పొజిషన్లో ఉన్నది మనకి స్పైసెస్ మసాలా దినుసులుగా చెప్పొచ్చు అనమాట. అలాగే హార్టికల్చర్ విషయంలో తీసుకుంటే హార్టికల్చర్ 100% ఇండియాకి బిజినెస్ని తీసుకొస్తే ఎక్స్పోర్ట్స్ని తీసుకొస్తే సో దీంట్లో 41% శాతం ఓన్లీ స్పైసెస్దే ఉంది. అలాగే స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా మనకి గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళని చెప్తా ఉంటారు, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కానీ అది స్పైసెస్ గురించి. సో అలాంటి స్పైసెస్ని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయడానికి, ఎందుకంటే కోవిడ్ తర్వాత ఈ మసాలా దినుసులు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువగా మనకి పాపులర్ అయ్యాయి. దాదాపుగా ఇండియా 225 రకాల మసాలా దినుసుల్ని 180 కంట్రీలకి ఎగుమతి చేస్తుందంట. సో అందుకని ఇంకా మార్కెటింగ్ వచ్చేలాగా దీని గురించి అవగాహన కల్పించేలాగా మనకి స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. దాని పేరు స్పైస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈ స్పైస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ద్వారా సో మనకి మసాలా దినుసులకు సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్, ఆన్లైన్ ఎక్స్పోర్ట్స్ కానీ బయ్యర్స్ని సెల్లర్స్ని ఒక చోటకి తీసుకొచ్చే విధంగా ఇది నిర్మించనుంది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఇది జరగనుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఇండియన్ ఫిలిం హ్యాస్ ఓన్ ద బెస్ట్ ఫిలిం అవార్డ్ ఎట్ ద ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2022? ఇటీవల ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2022 20వ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఇది. ఎందుకంటే స్వతహాగా ఇది 1992లో స్టార్ట్ అయింది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఢాకాది. ఇది 20th ఈ సంవత్సరం జరిగేది. దాదాపుగా 225 ఫిలిమ్స్ని 70 కంట్రీస్ నుంచి 10 కేటగిరీస్లో తీసుకున్నారు. దాంట్లో ఇండియాకి సంబంధించి 3 మూవీస్ మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఒకటి ఆండాల్ అనే మూవీ ఒకటి సెలెక్ట్ అయింది అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి కుజాంగల్ అనే మూవీ ఒకటి సెలెక్ట్ అయింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జై భీమ్ అనేది మొన్నే చెప్పుకున్నాం మనం, ఆస్కార్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయింది నామినేషన్స్లో. ఇక్కడ మాత్రం కుజాంగల్ అనే మూవీ ఈ ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది అండ్ బెస్ట్ ఫిలింగా కూడా అవార్డుని తీసుకోవడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. who has been conferred with the Assam's highest civilian honor Assam Vaibhav for the year 2021. 2021 సంవత్సరానికి అస్సాం యొక్క అత్యున్నత పౌర గౌరవం అస్సాం వైభవ్ ఎవరికి లభించింది అని అడుగుతున్నారు. సో మనకి రతన్ టాటా గారికి లభించింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.
మనకి డిసెంబర్ 2 అనేది అస్సాం దివాస్ కింద సెలబ్రేట్ చేస్తారు. 2021 డిసెంబర్ 2న అస్సాం చీఫ్ మినిస్టర్ అయిన హిమాంత బిశ్వ శర్మ గారు అస్సాం రాష్ట్రం యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన అస్సాం వైభవ్, దానితో పాటు అస్సాం గౌరవ్, అస్సాం సమ్మాన్ అనే అవార్డ్స్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలా అనౌన్స్ చేసిన అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో, ఆ అవార్డ్స్ అన్నిటి జాన్ 25న ఇవ్వనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ జాన్ 25న ఇచ్చారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో అస్సాం వైభవ్ రతన్ టాటా గారికి రావడం జరిగింది. ఈ అవార్డు అందుకున్న వ్యక్తికి 5 లక్షల క్యాష్ ప్రైజ్ని కూడా అస్సాం ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే అస్సాం యొక్క గవర్నర్గా జగదీష్ ముఖి ఉన్నారు. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే రతన్ టాటా గారికి 2021లో మనకి హురున్ అనే సంస్థ వరల్డ్ వైడ్ ఫిలంథ్రోపిస్ట్ ఉదారవాదానికి సంబంధించిన ఒక లిస్ట్ ఇచ్చింది. దాంట్లో టాప్ పర్సన్గా కూడా రతన్ టాటా గారే ఉన్నారు 2021కి సంబంధించి. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. హౌ మెనీ విమెన్ రిసీవ్డ్ పద్మా అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2022? 2022కి గాను పద్మా అవార్డ్స్ ఎంతమందికి వచ్చాయని అడుగుతున్నారు. సో మనకి 34 మందికి వచ్చాయి. ఎందుకంటే టోటల్గా 128 మంది ఈ పద్మా అవార్డ్స్ని అందుకున్నారు. దీంట్లో 34 మంది విమెన్స్ ఉన్నారు. 10 మంది పోస్ట్మస్లీ అవార్డు కూడా ఉంది. సో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ కేటగిరీలో ఈ అవార్డ్స్ని ఇచ్చారు. పద్మ విభూషణ్ వచ్చేటప్పటికి 4 వచ్చింది. పద్మభూషణ్ వచ్చేటప్పటికి 17 మందికి వచ్చింది. పద్మశ్రీ వచ్చేటప్పటికి రిమైనింగ్ పీపుల్కి రావడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. ఈ 4లో కూడా వన్ ఆఫ్ ద పర్సన్ కళ్యాణ్ సింగ్ ఉన్నారు. సో ఈయన ఉత్తరప్రదేశ్ యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా వర్క్ చేశారు. కళ్యాణ్ సింగ్ గారికి పబ్లిక్ అఫైర్స్లో ఈ పద్మ విభూషణ్ అవార్డు అనేది లభించింది. అండ్ తర్వాత సిడిఎస్ ఆఫీసర్, ద ఫస్ట్ సీరియస్ ఆఫీసర్గా అవార్డు అందుకున్న వ్యక్తిగా కూడా ఆయన చెప్పొచ్చు, బిపిన్ రావత్. సో బిపిన్ రావత్ గారికి కూడా వచ్చింది. వీళ్ళిద్దరికి పోస్ట్మస్ అవార్డ్స్ వచ్చాయి. బిపిన్ రావత్ గారికి సివిల్ సర్వీస్ కేటగిరీ కింద, కళ్యాణ్ సింగ్ గారికి పబ్లిక్ అఫైర్స్ కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది. ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి రాధేశ్యామ్. సో రాధేశ్యామ్ గారు వచ్చేటప్పటికి మనకి ఏదైతే గీతా పబ్లికేషన్స్ ఉన్నాయో సో దానికి సంబంధించిన వ్యక్తి. సో ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్ కేటగిరీలో ఈయనకి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రభా ఆత్రే గారు. సో ఈమె వచ్చేటప్పటికి ఓకలిస్ట్ అండి. ఈమె 11 పుస్తకాలని కేవలం మ్యూజిక్ మీద మనకి రిలీజ్ చేసి ప్రపంచ రికార్డ్ని కూడా సృష్టించింది ఈమె. సో ఈమెకి కూడా అవార్డు రావడం లభించింది. ఆర్ట్ కేటగిరీలో ప్రభా ఆత్రే గారికి, ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్లో రాధేశ్యామ్ గారికి, అండ్ పబ్లిక్ అఫైర్స్లో కళ్యాణ్ సింగ్ గారికి, అండ్ నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ కేటగిరీ కింద బిపిన్ రావత్ గారికి, ఈ 4కి పద్మ విభూషణ్ అవార్డ్స్ అనేవి లభించాయి. అండ్ పద్మభూషణ్ కేటగిరీలో వచ్చేటప్పటికి డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. సిర్రస్ పూనావాలా ఎవరైతే సెరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత ఉన్నారో ఆయన ఉన్నారు. అండ్ సుచిత్ర ఎలా ఎవరైతే భారత్ బయోటెక్కి సంబంధించిన పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నారు. సుందర్ పిచ్చే గారికి లభించింది. సత్యనాదెల్లా గారికి కూడా లభించింది ఈ పద్మ అవార్డ్స్ అనేవి. సో ఇవి పద్మభూషణ్ అవార్డ్స్ అనేవి. సో అవి కూడా మీరు రివైజ్ చేయొచ్చు. అలాగే నీరజ్ చోప్రా గారికి పద్మశ్రీ అవార్డు లభించింది. దేవేంద్ర జజేరియా గారికి పద్మభూషణ్ అవార్డు లభించింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ సెక్షన్ ఆఫ్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 empowers the Reserve Bank of India to prepare a scheme of reconstructions or amalgamation of banking companies? సో మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని ఏ సెక్షన్ బ్యాంకింగ్ కంపెనీల పునర్నిర్మాణం లేదా సమ్మేళనం యొక్క పథకాన్ని సిద్ధం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇస్తుంది అని అడిగారు. సెక్షన్ 45 అని చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ కంపెనీ హ్యాస్ రిటైన్డ్ ఇట్స్ పొజిషన్ యాజ్ ద మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఇన్ 2022 అకార్డింగ్ టు ద బ్రాండ్ ఫినాన్స్ 2022 గ్లోబల్ 500 రిపోర్ట్? సో మనకి బ్రాండ్ ఫినాన్స్ 2022 ఇచ్చిన రిపోర్టు ప్రకారం గ్లోబల్ 500 రిపోర్ట్లో మనకి ఏ కంపెనీ టాప్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ కింద స్థానాన్ని సంపాదించుకుంది అని అడుగుతున్నారు. యాపిల్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2021? కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2021 ఇటీవల మనకి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 180 కంట్రీలకి ఈ ర్యాంకింగ్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో టాప్ వచ్చింది మనకి డెన్మార్క్, అండ్ సెకండ్ పొజిషన్లో ఉన్నది మనకి న్యూజిలాండ్ సెకండ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్లో డెన్మార్క్ ఉంది. పాకిస్తాన్ యొక్క పొజిషన్ 140, బంగ్లాదేశ్ యొక్క పొజిషన్ 147గా ఉంది. ఇండియా యొక్క పొజిషన్ వచ్చేటప్పటికి 84గా ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ డెలివర్డ్ 70,000 AK-203 కలాన్షికోవ్ అస్సాల్ట్ రైఫిల్స్ టు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్? ఇటీవల ఏ దేశం 70,000 AK-203 కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిల్స్ని భారత సాయుధ దళాలకి పంపిణీ చేసింది అని అడుగుతున్నారు. సో డిసెంబర్ 6న 2021 ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాదాపుగా 5,124 కోట్ల విలువైన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా 6,70,000 AK-203
కలష్నికోవా అసాల్ట్ రైఫిల్స్ని ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్కి అందజేసేలాగా రష్యా డీల్ని కుదుర్చుకుంది, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో దాంట్లో భాగంగానే 70,000 AK-203 అసాల్ట్ రైఫిల్స్ని ఇటీవల రష్యా ఇండియాకి అందజేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. మిగిలిన 6 లక్షల అసాల్ట్ రైఫిల్స్ని ఇండియాలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న అమేథీ కేంద్రంగా మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. అమేథీలో ఇండియా రష్యా రైఫిల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఉంది. సో ఇది జాయింట్ వెంచర్ ఆఫ్ ఇండియా అండ్ రష్యా. సో ఇక్కడికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఆ మిగిలిన 6 లక్షల రైఫిల్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The next one, where did Russia, China and Iran conducted a joint naval exercise named Chiru 2022? 2022కి సంబంధించి చిరు 2022 పేరుతో సంయుక్త నౌకాదళ విన్యాసాన్ని ఎక్కడ నిర్వహించాయని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి గల్ఫ్ ఆఫ్ వెమెన్, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ అండ్ గల్ఫ్ ఆఫ్ రిగా, గల్ఫ్ ఆఫ్ అలస్కా ఉన్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో జనరల్గా గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనేది మనకి యూఏఈ కానీ ఒమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ కంట్రీస్తో ఆక్యుపై చేసుకుని ఉన్న ప్రాంతం. సో ఇక్కడ మనకి చైనా, రష్యా, ఇరాన్ కలిసి ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ హూ వాజ్ ద గెస్ట్ ఆఫ్ హానర్ ఫర్ ద ఇండియాస్ ఫస్ట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ ఇన్ 1950? 1950లో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరిగినప్పుడు మనకి గెస్ట్ ఆఫ్ హానర్గా ఎవరు వచ్చారని అడుగుతున్నారు. ఇండోనేషియా అధినేత రావడం జరిగింది. ఇండోనేషియా అధ్యక్షుడు అయిన మనకి ఎవరైతే సుకార్నో, ఇది RNO అండి, సుకార్నో ఆఫ్ ఇండోనేషియా. సో ఆయన రావడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రెసిడెంట్ సుకర్నో ఆఫ్ ఇండోనేషియా was the guest of honor for the India's first Republic Day celebrations in 1950 గా చెప్పొచ్చు. And the next one, which bank has launched Easy Pay integrated debit card facility in a fitness watch? ఫిట్నెస్ వాచ్ ద్వారా కూడా సో మనకి డెబిట్ కార్డ్ ని అటాచ్ చేసుకుని ఈజీ పే చేసే విషయంగా, ఈజీగా ట్రాన్స్ఫర్ చేసే విషయంగా ఈజీ పే అనే ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది ఒక బ్యాంక్. అది ఏ బ్యాంక్ అని అడుగుతున్నారు. సిటీ యూనియన్ బ్యాంక్. సిటీ యూనియన్ బ్యాంక్ ఈజీ పే అనే దాంతో మనకి ఫిట్నెస్ వాచ్లో ఈ డెబిట్ కార్డ్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీని తీసుకురావడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అర్మాన్ సర్కీసియన్ హ్యాస్ రీసెంట్లీ రిజైన్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? సో అర్మాన్ సర్కీసియన్ అనే పర్సన్ ఇటీవల ఏ దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని అడుగుతున్నారు. నథింగ్ బట్ ఆర్మేనియా. సో అక్కడ మనకి లేక్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ డిస్ప్యూట్స్ రావడంతో ఆర్మేనియా యొక్క దేశ అధ్యక్షుడు 2018లో ఈయన ఎన్నుకోవడం జరిగింది. ఎవరైతే మనకి అర్మాన్ సర్కీసియన్ ఉన్నారో సో ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And the next one, the Prevention of Money Laundering Act Adjudicating Authority comprise how many members? సో ఇది లాస్ట్ కరెంట్ అఫైర్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. టోటల్గా 3 మెంబర్స్ దీంట్లో ఉంటారు. మనకి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది 2002లో దీన్ని మనకి ప్రస్తావించడం జరిగింది. 2005 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకి ఏదైనా ఫినాన్స్ ఫ్రాడ్ కానీ, బ్రైబ్ తీసుకోవడం కానీ, సో టెర్రరిస్ట్ ఫండింగ్ కానీ వీటికి సంబంధించినవన్నీ కూడా ఈ యాక్ట్ ద్వారా డీల్ చేయబడతాయి. ఇలా డీల్ చేయడానికి మనకంటూ ఒక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అథారిటీని తీసుకొచ్చారు. ఆ అథారిటీలో 3 సభ్యులతో కూడిన బాడీని నిర్మించారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.